అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ ఆనంద్ నగర్లోని సహభావన టౌన్షిప్లో శ్రీరామ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాల్ని ఊరేగించారు అపార్ట్మెంట్ వాసులు. శ్రీరామ నామస్మరణ చేస్తూ ఆటపాటలతో ఉత్సాహంగా పిల్లలు పెద్దలు భజనలు చేశారు. మన హిందూ అస్తిత్వం 500 సంవత్సరాల మన కళని సాకారం చేసుకునే ఒక దివ్యమైనటువంటి రోజును మనం ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. భవ్యశ్రీ అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మన సహభావన టౌన్షిప్లో ABCD 4 బ్లాకుల వారు కూడా కలిసి అంగరంగ వైభవంగా శ్రీరామనవమిలాగా ఈ కార్యక్రమాన్ని నవ్వుతో నవ్విస్తట్టుగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని బ్లాకుల వారు భక్తులు ఉదయాన్నే లేచి వారు రంగవల్లును తీర్చిదిద్దుకోవడం, అలాగే ఉదయం 7:30 ఆదిత్యుని సూర్య నమస్కారాలతో ఆదిత్య హృదయం పఠనం చేసుకొని మనము ఈ విధంగా శోభాయాత్రగా ABCD బ్లాకుల్లో నుంచి మనం స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం. రామలల్ల తీర్థ జన్మ ట్రస్ట్ కమిటీకి చాలా ధన్యవాదాలండి. అలాగే మా అయోధ్య టెంపుల్ కోసం ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి తల ఒక ఐటమ్ వెళ్ళిపోయిందండి. ఇది అందరికీ చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా ఈ ఈవెంట్ లో మన హయాంలో చాలా అదృష్టం అండి. చాలా గొప్ప దినం. అందరికీ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు యావత్ భారతంలో హైందవులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగగా జరుపుకుంటున్నారు. నిజంగా ఈ కాలంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలి, చాలా సంతోషపడాలి కూడా. 500 సంవత్సరాల పోరాటం ఈరోజు సహకరించి తన స్వస్థలమైన అయోధ్యలో మనం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టాం. సో ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన సహభావనలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఉదయం శోభాయాత్రగా స్వామివారి విగ్రహాలని ఊరేగింపుగా తీసుకొచ్చి నిజంగా ఇది మనం